గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీటి నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు ఇంకా వార్తాపత్రికలను చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్. గ్రూప్ 1 ఒక మాయా బజార్ అనేసి ఇవ్వడం జరిగింది. టీజీపీఎస్సీ కాకమ్మ కథలు, టాపర్లలో సీఎం సన్నిహితులు, సో పొంతన లేని సమాధానాలతో నవ్వుల పాలు, పరీక్ష రద్దు ఒక్కటే పరిష్కారం అనేసి మొన్న ఇచ్చినటువంటి న్యూస్ పేపర్ అండి ఇది. సో దీనికి అప్డేట్ చేయలేదు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షల వివాదం కొనసాగుతూనే ఉంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ మొదలుకొని మెయిన్స్ ఫలితాలు విడుదల చేసే పరీక్ష వరకు నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్ష నిర్వహణలో ఎన్నో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు వందలాది ప్రశ్నలు స్పందిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా ఉంటుంది. చివరకు గ్రూప్ 1 అభ్యర్థులు లేవనెత్తినటువంటి అనుమానాలను సమాధానం చెప్పలేనటువంటి హైకోర్టు ఆదేశించినా ఏం చేయాలో తెలియక అధికారులు గుటకలు మింగుతున్నారు. సో ప్రభుత్వ పెద్దలు చేసినటువంటి అవినీతి తావు బలవుతున్నటువంటి అధికారులు లోపల కుమ్మిలిపోతున్నారంటూగా ఇక్కడ మనకు రావడం జరిగిందండి. టీజీపీఎస్సీ కాకమ్మ కథలు అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2014 ఫిబ్రవరి 19 టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఆ సమయంలో ప్రిలిమ్స్ మెయిన్స్కు వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేస్తామనే విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. బట్ ఏంటిదంటే ఇక్కడ మళ్ళీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత టీజీపీఎస్సీ మళ్ళీ మెయిన్స్ సంబంధించినటువంటి వేరే హాల్ టికెట్, ప్రిలిమ్స్ సంబంధించినటువంటి వేరే హాల్ టికెట్ ఇవ్వడంతో అభ్యర్థులు మళ్ళీ అనుమానాలతో మరి హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి హైకోర్టు కూడా సో విచారణ జరిపి దీనికి సంబంధించినటువంటి హైకోర్టు కూడా మరి దీన్ని జూన్ 11 వరకు కూడా వాయిదా వేయడం జరిగింది. అటు పిటిషనర్ తరపునటువంటి వాదనలు, ఇటు టీజీపీఎస్సీ తరపునటువంటి వాదనలలో వినడంతో సో ఎవరికి నష్టపోకుండా, అటు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి కాకుండా ఇటు సెలెక్ట్ కాని అభ్యర్థులు కూడా నష్టపోకుండా ఉండాలంటే బలమైన వాదనలు ఇంకా లోతు చర్చ జరిగించాల్సిన ఉద్దేశంతో సో అప్పుడే దీన్ని కన్క్లూజ్ చేయకుండా జూన్ 11 వరకు కూడా వాయిదా జరుగుతున్న విషయం అందరికీ తెలుస్తుంది. సో ఈ 10 మందిలో సీఎం సన్నిహితులే అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు సార్. అయితే గ్రూప్ 1 పరీక్షలకు హాజరైనటువంటి అభ్యర్థుల సంఖ్యలో ప్రకటించడంలోనూ టీజీపీఎస్సీ క్లారిటీ మిస్ చేసింది. గ్రూప్ 1 పరీక్షలు పూర్తి కాగానే 21,075 మంది పరీక్ష రాసినట్టుగా తెలిసింది. 75 మంది రాశారన్నటువంటి సమాచారం. ఆ విషయంలోనే ప్రభుత్వ పెద్దలు ముందే మాట్లాడుకొని ఓ లెక్క అనుకొని చెప్పుంటే ఆ చిక్కులు వచ్చేవి కావని అభ్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు. గ్రూప్ 1 పరీక్షలు రాసిన వారికంటే అదనంగా వచ్చిన 10 మందిలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోడలు సహా ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఓ కాంగ్రెస్ నేత కూతురు సైతం ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. సర్కారులోని కీలకమైన వారి సన్నిహితులు కూడా గ్రూప్ 1 టాపర్లు ఎంపికైనట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు సీఎం రేవంత్ సహా ఇతర కాంగ్రెస్ నేతలు స్పందించలేదు. దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు తెలియజేసినటువంటి అవకాశం ఉన్నది. కాలేజీలో ఏదైతే కోటి ఉమెన్స్ కాలేజీలో పురుషులు మహిళలు ఇద్దరు హాజరయ్యారని గుర్తు చేస్తున్నారు. ఈ కేటాయింపులో గూటుపుటాని ఉందనేసి అందుకే కోటి మహిళా కాలేజీలో 2 సెంటర్లో పరీక్ష రాసిన మహిళలు ఎక్కువ మంది అర్హత సాధించారన్న ముందు వెనుక కూర్చున్న వారికి పక్కపక్కన ఉన్న నెంబర్లకు ఒకే రకమైన మార్కులు రావడాన్ని బట్టి చూస్తే మూల్యాంకనంలో అవకతవకలు జరిగినాయని స్పష్టంగా కనబడుతున్నటువంటి సమాచారం మనకి ఇక్కడ తెలుస్తుందండి. సో ఇక్కడ చూడొచ్చు, గ్రూప్ 1 మెయిన్స్ జవాబుపత్రాల మూల్యాంకనంపై అభ్యర్థులు అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు. దేశంలో ప్రముఖ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి నిపుణులైన ప్రొఫెసర్లతో వాల్యుయేషన్ చేయిస్తామనేసి మొదట టీజీపీఎస్సీ ప్రకటించింది. కానీ చివరకు తెలుగులో కనీస ప్రావీణ్యం లేని వారితో మూల్యాంకనం చేసింది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి అయితే గ్రూప్ 1 మాయా బజార్ లాగా సాగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి సో లాస్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు అనేది అటు ఉత్కంఠభరితంగా విద్యార్థులు వేచి చూస్తున్నారు. అటు సెలెక్ట్ అయిన అభ్యర్థులు, ఇటు సెలెక్ట్ కాని అయిన అభ్యర్థులు కూడా దీనికి సంబంధించినటువంటి ఏం జరుగుతుందో అనేసి సో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో జూన్ 11కు వాయిదా వేయడంతో మరి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆ రోజు తెలిసే అవకాశం ఎక్కువగా స్పష్టంగా కనబడుతుంది. సో చూద్దాం సార్, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వచ్చేసరికి వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.